ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఉన్నావు, ఏ ఇబ్బందులు ఉన్నావు? బహుశా ఇప్పటిదాకా నువ్వు చాలా మంది చుట్టూ తిరిగి ఉండొచ్చు, రాజకీయవేత్తల దగ్గర నువ్వు నిలబడి ఉండొచ్చు, మనుషుల ముందు నిలబడి ఉండొచ్చు సహాయం కోసం. కానీ బహుశా నీ జీవితంలో నిజమైన సహాయం నీకు అందకపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని వైపు చూడగలిగితే, ఆయన యథార్థతతో నువ్వు సేవించగలిగితే, యథార్థమైన హృదయంతో నువ్వు దేవుని అంగీకరించగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ప్రభు తన సన్నిధిలో నిన్ను నిలబెట్టే దేవుడు ఆయన. నువ్వు పడిపోయేవాడు కాదు, నువ్వు పడగొట్టబడిన వాడు కాదు. పడిపోయిన నిన్ను యేసు ప్రభు లేవనెత్తారు. కొన్ని సందర్భాల్లో ఎవరైనా అడుగుతుంటారు, యేసు ప్రభువుని అంగీకరించడం వలన మీ జీవితాల్లో ఎలాంటి అద్భుతం జరిగిందండి, ఏం జరిగిందని అడిగితే మీరు ఇవ్వాల్సిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఒకప్పుడు పడిపోయిన నన్ను యేసు ప్రభు నిలబెట్టారు. ఆయన తన సన్నిధిలో నిలబడడానికి దేవుడు నాకు సహాయం చేశారని మీరు చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఆయన నిలబెట్టే దేవుడు. మనుషులందరూ నిన్ను పడగొట్టేశారేమో, నీ ఆఫీసులో కావచ్చు, నువ్వు చదువుకుంటున్న స్కూల్లో కావచ్చు, లేదా కాలేజీలో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, నువ్వు పనిచేస్తున్న చోట కావచ్చు, మనుషులందరూ నిన్ను పడగొట్టాలని చూస్తారు. కానీ దేవుడు ఎప్పుడు నిన్ను నిలవబెట్టి తన నామానికి మహిమ తెచ్చుకోవాలని ప్రభు ఆశిస్తున్నారు. రాజు